హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దేవరా ట్రైలర్ సెకండ్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట నిన్న. ఆ రియాక్షన్ వీడియో అయితే చేసేద్దాం ఇప్పుడు. సో స్టార్టింగ్కి వెళ్తే ఇంకా దేవరా ట్రైలర్లో వెళ్తే ప్రెజెన్స్ అమ్మో దేవరాకి కనిపించుండాలి. రామారావు వీళ్ళందరూ వేటకు వెళ్తున్నారు అనమాట. దొంగలించి భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం రావట్లేదు. సో అక్కడ చూసారా వాళ్ళు ఆక్సిజన్ లేకుండా సీలోనైతే సముద్రంలోనైతే తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దేవుల కథ. సో ఇది మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, లేకపోతే మన దేవర అయినా కావచ్చు అన్నమాట. సముద్రం మీద ఒక దేవురున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవుడిని తయారు చేస్తే సముద్రం కింద ఒక దేవర, పైన ఒక దేవర అన్నమాట ఇద్దరు. అది మీకే మంచిది కాదు బైరా. సో ముందు నుంచి మన ఎన్టీఆర్ గారికి అయితే భయం అయితే ఉంటుంది అనమాట. కానీ ఈ ఫైట్లోని ధైర్యం వాళ్ళకి వచ్చిందో నాకైతే డౌట్గానే ఉంది. మూవీలో అయితే చూడాలన్నమాట. ఇంతప్పటి నుంచి చూస్తుండగా నిరుద్ ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళు ఎవరు బాగుంది ఫ్రెండ్స్, మనోళ్ళు కాదు. సముద్రం ఎక్కాల, సముద్రం బైరా అయితే ఇక్కడ మన చిన్నదేవరాన్ని అయితే పంపిస్తున్నారు సముద్రంకి వెళ్ళమని. అంటే దేవరాకి అన్యాయం చేయడం కోసం పంపిస్తున్నారు అనమాట. దిస్ సెప్టెంబర్ అది మన చిన్న దేవరా అయ్యి ఉండొచ్చు. బీజిఎం కొంచెం బాగుంది కానీ తిప్పి అదే బీజిఎం చూపిస్తున్నారు మనకి. ఆ అస్థిపంజరాలు అయితే ఎలా మన దేవర అయితే చంపుకుంటాడు. ఈ సాంగ్ కూడా కొంచెం ఎందుకు సాంగ్ కొంచెం జాతర సాంగ్ లాగా ఉంది, బాగుంది. డిసప్పాయింట్ వేస్తున్నారు మన నిరుద్ధి గారు. బైరా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అది ఇక్కడ కత్తి అయితే పెట్టారంటే బైరా చేస్తున్న అన్యాయాలు దేవరాకి తెలిసిపోయి మనకి డౌట్ అయితే ఉంటుంది ఇద్దరు ఎన్టీఆర్లు కాదా అని. సో ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఇద్దరు ఎన్టీఆర్లని. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. మీరు అయితే ఎవరినైతే నమ్మకండి, ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో మూవీకి ఎవరెవరు వెళ్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.